కరెంట్ అని మొదటి సంతకం ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రుణమాఫీ అని చెప్పి 2 లక్షల లోపు ఈరోజు 25 లక్షల పైచిల కుటుంబాలకు 20,616 కోట్లు వేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు రైతు భరోసా కింద గత వానాకాల పంట కింద 9 రోజుల్లో 9,000 కోట్లు వేసినాం. దేశ చరిత్రలో ఇదొకటి మొదటిదన్న మాట సందర్భం చెప్తూ ఈరోజు యాసంగి పంట కోసం మరోసారి రైతు భరోసాను 60 లక్షల పై కుటుంబాలకు అందడానికి ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా మేము వేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందన్న మాట సందర్భంగా చెబుతూ అన్నా మీరు మీ హయాంలో వరేసుకుంటే ఎవరు అన్నారు, మీ హయాంలో వరేసుకుంటూ ఎవరు అన్నారు. కానీ ఈరోజు మేము అలా కాదు, వడ్లు పండించేటువంటి రైతులకు సన్నపు వడ్లు పండించే రైతులకు 500 బోనస్ ఇచ్చినటువంటి తీరు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ రాజ్యంలో నడుస్తుంది. అది మీరు గమనించాలని చెప్పని రైతులకు కానీ కౌలు రైతులకు కానీ మీ హయాంలో రైతు బంధు ఒకటే ఇచ్చిండ్రు, ఇదే జిందా తెలిసిపోతుంది అనుకోమన్నారు. కానీ మేము కాదు, రైతు భరోసా ఇస్తున్నాం, పనిముట్లు ఇస్తున్నాం, రైతు పండించే సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నాం. రైతుకు ఈరోజు ప్రయోజనం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, ఇందిరమ్మ రాజ్యమే. ఈరోజు రైతులు గమనిస్తున్నారు మిత్రమా. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు రైతుల మద్దతు ఎవరి పట్ల ఉందో చూడండి. ప్రజల మద్దతు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉండడం వల్ల మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఇవ్వడం వల్లనే లోకసభ ఎన్నికల్లో అటు 0, ఆ తర్వాత జరిగిన ఈరోజు కంటోన్మెంట్ ఎన్నిక కానీ, జుబ్లీస్ ఎన్నిక కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి, ప్రజలకు మేము చేస్తున్న కార్యక్రమం చూసి మీరు కూడా ఆశీర్వదించాలి తప్ప, సహకరించాలి తప్ప, ఈ విధంగా మీరు అబద్ధాలు ఆడి ప్రజలను తప్పుదో పట్టించాలనుకుంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు, మిమ్మల్ని నమ్మరన్న మాట సందర్భంగా చెప్తూ కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరం నుంచి చుక్కా నీరు కాళేశ్వరం నుంచి చుక్కా నీరు తీసుకోలేము. అయినా మా ప్రజాప్రభుత్వం 71,86,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించిన అధ్యక్ష. దేశంలో ఇందులో 39,08,000 మెట్రిక్ టన్నులు సన్న రకం అధ్యక్ష. ఈ రోజున ఒకటి చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా, ఈరోజు కాళేశ్వరం ద్వారా చుక్క నీరు లేకుండా ఎల్లంపల్లి ద్వారా ఈరోజు నీరుని తీసుకొని 71,86,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది. ఇది భారతదేశంలో రికార్డు అధ్యక్ష. ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసే కార్యక్రమాలు ఉంటే ఈరోజు వాళ్ళు మాట్లాడిన మాటలు ఇంకా ప్రజల తిరస్కారం ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు వారు మాట్లాడిన మాటలు చూస్తుంటే అధ్యక్ష మలక్పేట రిజర్వాయర్ భూమి పూజ చేసింది మా శ్రీధర్ బాబు గారు. వైఎస్ రాజశేఖర గారి హయాంలో ఆ రోజు జలయజ్ఞంలో భాగంగా ఆ తర్వాత మీకు పనులు ప్రారంభమైనాయి. కలిగోట సూరమ్మ ప్రాజెక్టు వరకు కూడా 1,737 కోట్లు మంజూరు ఇచ్చింది ఆనాటి వైఎస్ రాజశేఖర గారి కాంగ్రెస్ ప్రభుత్వం. మీ హయాంలో కాంట్రాక్టులకు బిల్లులు ఎగ్గొట్టిపోయినరు. 75 కోట్లు మేము ఇచ్చినాక కలిగోట సూరమ్మ ప్రాజెక్టు కింద ఇచ్చినాం. మీ మలక్పేట ప్రాజెక్టు కింద కాంట్రాక్టులకు మేము వచ్చిన తర్వాత 10 కోట్ల పైచీలకి ఇచ్చినాం. మీ హయాంలో ఇప్పటివరకు మోటార్లకు కూడా ఈరోజు బిల్లు కూడా వేరేటువంటి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఈరోజు ఎంఎండి మేమే కట్టినా ఉంటారు. అరే మీరు కట్టింది ఒకటే కాళేశ్వరం కూలిపోయింది, మీరు కట్టింది ఒక కాళేశ్వరం కూలిపోయింది. ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో కట్టినటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం, ఈరోజు కడియం, ఎల్ఎండి, ఎంఎండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఈరోజు జూరాల, ఈ విధంగా ఇవన్నీ కూడా ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి అధ్యక్ష. మీరు కట్టినటువంటిది కాళేశ్వరం కూలిపోయినట్టు సందర్భం, అప్పుడు కుప్పగా చేసినటువంటిది నాణ్యత లేని కట్టడాలు మీ మధ్యలో చేసింది. ఈరోజు మీరు మాట్లాడితే మీరు ఒకటంటే మీరు 2 సమానం చెప్పడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్న అధ్యక్ష మాట ఈ సందర్భంగా చెప్తూ, ఈరోజు గతంలో ధరణి పేరిట రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామని చెప్పిన అధ్యక్ష. ఈరోజు అనేక మంది ధరణి వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఆ అధికారులలో కూడా ఆత్మహత్యలు జరిగినటువంటి సందర్భంలో, హత్యలు జరిగినటువంటి సందర్భంలో మీ వచ్చిన తర్వాత ఈరోజు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా భూదారి వ్యవస్థను తీసుకొని వచ్చినాం. 5,010 మంది గ్రామ పాలనాధికారులను, 5,520 మంది లైసెన్స్, 8,900 మందిని సిబ్బందిని నియమించి ఈ సంవత్సరం 3,76,000 మందికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఈ ప్రభుత్వం జారీ చేసింది అధ్యక్ష. ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం చెప్పడానికి కోసం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సాగునీటి రంగానికి అధ్యక్ష ప్రత్యేకమైనటువంటి
మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. గతంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు కాళేశ్వరం కూలేశ్వరం అయినా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయకుండా వాళ్ళు అన్యాయం చేసిన అనేక సాగునీటి ప్రాజెక్టులు వాళ్ళు పట్టించుకోకుండా ఈ రోజు మేము వచ్చిన తర్వాత వాళ్ళ ఎస్ఎల్బీసీని కూడా పెండింగ్ పెట్టినట్టు సందర్భం అధ్యక్ష. కానీ ఈరోజు ఈ పెండింగ్ ప్రాజెక్టుల కోసం ఈ ప్రభుత్వం నడుమించింది. ఎస్ఎల్బీసీ పనులు వేగంగా జరుగుతున్నాయి. దేవాదుల పైన ఇటీవల మా ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి సమీక్ష నిర్వహించి కావాల్సినటువంటి నిధులు కూడా కేటాయించినటువంటి సందర్భాన్ని మీ అందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా అధ్యక్ష. కనీసం అధ్యక్ష వారు అంటుంటే మేము మాట్లాడుతుంటే వాళ్ళకు ఉలికి పడుతున్నారు, లేదంటే వాళ్ళు బాధపడుతున్న సందర్భం. కానీ వాస్తవం అధ్యక్ష కొన్ని చెప్పవలసిన అవసరం ఉన్నాయి, కొన్ని కఠోర నిజాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఆ 10 ఏళ్లలో 10 రేషన్ కార్డు ఇవ్వలేరు అధ్యక్ష. ఆ 10 ఏళ్లలో 10 రేషన్ కార్డులు ఇవ్వలేరు. ఈరోజు ఈ ప్రభుత్వం ఇంధనం రాజ్యం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు మేమందరం కూడా ప్రతి పేదవారికి రేషన్ కార్డు ఉండాలని చెప్పని పోయిన ఉగాది నాడు ప్రారంభం చేస్తే కొత్తగా అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా 15,12,000 మందికి కొత్త రేషన్ కార్డు జారీ చేసిన అధ్యక్ష. 19,44,000 మందిని రేషన్ కార్డులో వారిని పేరెక్కించిన అధ్యక్ష. ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు అధ్యక్ష. 3,38,00,000 కుటుంబాలకు సంబంధించి ఈరోజు 1,05,00,000 తెల్ల రేషన్ కార్డులు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పనితీరుకు నిదర్శనం చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరూ కూడా ఈరోజు 6 కిలోల చొప్పున ప్రతి లబ్ధిదారుకి సన్న బియ్యం పంపిణీ చేసేటువంటి కార్యక్రమం 3,38,00,000 మందికి ఆహార భద్రత కల్పిస్తున్నాం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దొడ్డు బియ్యం అక్కడే అమ్ముకునే వాళ్ళ అధ్యక్ష, లేదా బయట పశువులకు దానాగా వాడేవాళ్ళు. కానీ రోజు సన్న బియ్యం ఏదైతే సంపన్నులు తిన్నటువంటి భోజనం ఈరోజు పేదవారికి ఇస్తుంటే మేము సన్న బియ్యం పంపిణీ చేసిన తర్వాత దళిత కాలనీ, బీసీ కాలనీ, గిరిజన కాలనీకి వెళ్తే వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఆశీర్వదించిన తీరు కళ్ళల్లో ఆనందం, కళ్ళల్లో నీళ్లు వస్తుండగా, ఆనంద బాష్పాలు వస్తుండగా మీ కడుపు చల్లగుండగా ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రావాలి మీలాంటి వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు అన్నమాట అధ్యక్ష. ఏ రోజన్నా మా ఇంటికి మీలాంటి వాళ్ళు వచ్చినా, మా చుట్టాలు వచ్చినా పిసిపి పట్టుకొని దుకాణానికి వెళ్ళి 1 కిలో సన్న బియ్యం తీసుకొచ్చి వాళ్ళకి పెట్టేవాళ్ళం, మేము దొడ్డు బియ్యం తినేవాళ్ళం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మాకు ఇస్తున్నటువంటి సన్న బియ్యం వల్ల మీకు అదే భోజనం పెడుతున్నాం, మీకు కూడా సన్న బియ్యం తింటున్నాం చెప్పండి ఆనందంగా ఆనంద బాష్పాలు రాలుస్తూ ఈ ప్రభుత్వానికి దీవెనలు ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా గుర్తు చేస్తూ అధ్యక్ష మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సన్న బియ్యంతో ఒకసారి అసెంబ్లీలో అధ్యక్ష మీరు అనుమతిస్తే ఆ సన్న బియ్యంతో ఇక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులకు కానీ ఇక్కడ ఉన్న అధికారులకు కూడా ఒక పూట భోజనంతో ఆ సన్న బియ్యం భోజనం తినిపించాలని చెప్పని కూడా తినిపించాలని చెప్పని ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కూడా కోరేటువంటి కార్యక్రమం చేస్తూ అధ్యక్ష. ఎందుకంటున్నానంటే అధ్యక్ష ఒకసారి మనం కూడా అంటే ఇప్పటికే వెళ్ళి వారితో పాటు కలిసి భోజనాలు చేసినాం, కానీ అసెంబ్లీ సాక్షిగా కూడా మనందరం కూడా సన్నబియ్యం ఒకసారి భోజనం కూడా చేసే ఏర్పాటుకు మీరు అనుమతించాలని ఆ అవకాశం కల్పించాలని ప్రభుత్వం సందర్భంగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇందిరా మిండ్ల గురించి కూడా అధ్యక్ష, ఇందిరా మిండ్లకు సంబంధించి కూడా ఈరోజు ఆనాడు ఇందిరా మిండ్లే మళ్ళీ ఈరోజు ఇందిరా మిండ్ల అధ్యక్ష. ఈ దేశంలో ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు లేదు అధ్యక్ష, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు అధ్యక్ష అన్నమాట ఈ సందర్భం చెప్తా ఉన్నాం. కానీ మధ్యలో 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ పేరిట ఊరించి ఎక్కడా కూడా డబుల్ బెడ్రూమ్ రాని గ్రామాలు మనం అనేకం చూసినాం అధ్యక్ష. కానీ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఈరోజు 3,500 నియోజకవర్గానికి ఈరోజు 4,50,000 ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తే 22,000 పైచిల్ కోట్లు కేటాయించుకున్నాం. ఇప్పటికే 5,7300 కోట్లను కూడా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకున్న వారికి పంపిణీ చేసిన అధ్యక్ష అన్నమాట ఈ సందర్భంగా నేను చెప్తూ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంతో ఈరోజు గ్రామాల్లో కూలికి పని దొరికింది, సుతారికి పని దొరికింది, ట్రాక్టర్కి పని దొరికింది, డ్రైవర్కి పని దొరికింది, స్టీల్ సిమెంట్ దుకాణదారులకు కూడా పని దొరికి ఈరోజు ముందుకు పోతున్న సందర్భాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేసిన అధ్యక్ష. స్వయం మహిళా సంఘాల కోసం కూడా ఈరోజు శ్రీనిధి ద్వారా 1,00,000 కోట్లు రుణం ఇవ్వాలని చెప్పని ముందుకు పోతుంటే ఈ 2 ఏళ్లలోనే ఇప్పటికే 57,000 కోట్ల రూపాయలు రుణాల రూపంలో పంపిణీ చేసినాం. సకాలంలో వడ్డీ కట్టిన వారికి ఇప్పటికే 3 సార్లు వారి ఖాతాల్లో కూడా సకాలంలో కట్టిన వడ్డీని కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇంచుమించు 600 బస్సులు కూడా ఈరోజు మహిళా సంఘాలకు ఇచ్చినటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తా అధ్యక్ష. వీళ్ళు మాట్లాడితే 6 గ్యారెంటీలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ అమలు అవుతున్నాయి అని చెప్పిన మాట అంటున్నారు.
6 గ్యారంటీలు ఈరోజు 5 గ్యారంటీలు అమలవుతున్నాయి అధ్యక్ష. ఈరోజు మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీలో ఆడ తల్లులు ఉచిత ప్రయాణం చేస్తున్నటువంటిది ఇప్పటికీ 9,222 మహిళా తల్లులకు అధ్యక్ష ఈ జీరో టికెట్ల ద్వారా 9,227 కోట్లు ఈ రాష్ట్రంలో మహిళలకు ఆదాయం వచ్చిందన్నమాట. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు 53,09,000 కుటుంబాలు ఇందులో లబ్ధి పొందుతుందన్నమాట. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ అధ్యక్ష, విద్యా సంవత్సరం నుంచే విద్యా విధానాలు కూడా నూతన మార్పులు తీసుకొచ్చి ఇప్పుడే మా అన్నగారు కూడా చెప్పడం జరిగింది. పబ్లిక్ స్కూల్స్ కూడా ఈ నుంచి ఏర్పాటు చేసి వారికి బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్న భోజనం కూడా ఇవ్వడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అంచేత ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి 200 కోట్ల రూపాయలతోటి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం.